ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ యాంగిల్ అంటున్నాడు. ఎంత ఇచ్చాడట 45 ప్లస్ తీటా సో అండ్ 45 డిగ్రీస్ మైనస్ తీటా అంటున్నాడు. అంటే మనకి ఒక పర్టికులర్ యాంగిల్ ఇవ్వకుండా ప్లస్ మైనస్లలో ఏదో ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నాడు. ఇక్కడ రెండు డిఫరెంట్ యాంగిల్స్తో మనం ప్రొజెక్టైల్ చేస్తున్నాడు. అప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే ద హారిజాంటల్ రేంజ్ డిస్క్రైబ్డ్ బై ది ప్రొజెక్టైల్ ఆర్ ఇన్ ద రేషియో అంటున్నాడు. ఓకే, మనకి రేషియో అడుగుతున్నాడు. అంటే ఈ రెండు ప్రొజెక్టైల్ రేంజెస్ యొక్క రేషియో అడుగుతున్నాడు. మనకి ఆన్సర్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఏం చేయాలి, రేంజ్ ఈక్వేషన్ రాయండి. రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. ఓకే, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 2 తీటా వచ్చినప్పుడు ఇక్కడ 2 అనేది కింది రాదండి. మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, రేంజ్లో హైట్ ఈక్వేషన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా పిల్లలు. 2 వస్తే ఇక్కడ 2 రాదు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లోకి వచ్చేద్దాం. యూ స్క్వేర్ సైన్ 2 ఇంటూ తీటా వాల్యూ ఎంత పెట్టాలి ఫస్ట్ టైం నేను 45 మైనస్ తీటా తీసుకుంటాను. అందుకని ఆర్ 45 మైనస్ తీటా అని పెట్టాను. ఇక్కడ జీ వాల్యూ యూ వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి అట్లనే ఉంచండి. సో మన 2 లోపల తీసుకెళ్తే 90 మైనస్ తీటా కాస్ తీటానే అవుతుంది, అంతే కదా. మళ్ళీ ఇంకొక స్టెప్ ఎందుకు రాయాలని నేను రాయలేదు, ఎందుకంటే మనం ఎట్లయినా డివైడ్ చేయాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేశానంటే నేను ఆర్ 45 ప్లస్ తీటా పెట్టాను. 45 ప్లస్ తీటా పెట్టాను. యూ స్క్వేర్ సైన్ 2 ఇంటూ తీటా ప్లస్లో ఏం పెట్టాలి ఈసారి 45 ప్లస్ తీటా. నేను లోపల తీసుకెళ్తే 90 ప్లస్ తీటా కాస్ తీటానే అవుతుంది. సో ఈ రెండు కూడా సేమ్ అవుతాయి. ఇప్పుడు రెండింటిని మనం డివైడ్ చేస్తే ఇది క్యాన్సిల్ చేస్తే 1/1 అవుతుంది. అంటే 1:1. మన ఆన్సర్ ఏంటి 1:1 అనేది మన ఆన్సర్ అండి.